కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఏడాది కావస్తున్నా ఆ అభివృద్ధిలో ముందడుగు పడ్డం లేదు. చివరికి ప్రపంచవ్యాప్తంగా ప్రాశస్త్యం పొందిన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం అభివృద్ధిని కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని పనులు పెండింగ్ ఉండడంతో యాదాద్రి అభివృద్ధి ఆగిపోయిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి అభివృద్ధిపై దృష్టి సారించి అధిక నిధులు కేటాయించారని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పదునాలుగు లోకములన్నీ మృక్కి జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తెలంగాణ ప్రజల ఇలవేల్పు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ భూలోకంలో వైకుంఠంలా దివ్య భవ్య మందిరంలా 1300 కోట్ల రూపాయలతో అత్యంత సుందరంగా ముగ్ధ మనోహరంగా తీర్చిదిద్దారు. కృష్ణశిలలతో ఎత్తైన గోపురాలతో అడుగడుగున మంత్రముగ్ధులను చేసే శిల్పకళా సంపదతో యాదాద్రి ప్రకృతి ఒడిలో కొలువుదీరింది. యాదాద్రి తెలంగాణ తిరుపతిలా వర్ధిల్లుతున్నది. ఒక్కో రోజు ఆలయ ఆదాయం 1 కోటి దాటుతున్నది. నెలకు సరాసరి 16 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నది. ఆలయానికి ప్రతిరోజు 25,000 మంది భక్తులు వస్తున్నారు. శని ఆదివారాల్లో అయితే 50,000కు పైగా భక్తజనులు స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు. ఇంత మనోహరమైన అత్యంత ముఖ్యమైన ఆలయ అభివృద్ధికి కాంగ్రెస్ రేవంత్ సర్కార్ ఇప్పటి వరకు చేసిన ఖర్చు 0. అవును, 0నే. మీరు విన్నది కరెక్టే. కాంగ్రెస్ సర్కార్ వచ్చి సంవత్సరం కావస్తున్నది. ఆలయంలో మిగిలిన అభివృద్ధి పనుల్ని పూర్తి చేసేందుకు మాత్రం రేవంత్ రెడ్డికి మనసు రావడం లేదు. మొన్న నవంబర్ 8న సీఎం పుట్టినరోజును యాదాద్రిలో సెలబ్రేట్ చేసుకున్నారు. స్వామివారిని దర్శించుకున్నారు. రివ్యూ కూడా చేశారు. కానీ ₹1 కూడా విధించలేదు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ కేసీఆర్ కు మంచి పేరు వస్తుందోనని రేవంత్ రెడ్డి యాదాద్రిపై అసూయ పెంచుకున్నాడని భక్తులు మండిపడుతున్నారు. ఆలయ పునఃనిర్మాణం 95% పూర్తయింది. ఇంకా 5% పనులు మిగిలే ఉన్నాయి. వాటి కోసం 260 కోట్లు అవసరమవుతున్నాయి. ప్రధానంగా 100 కోట్లు సివిల్ పనులు చేసినా కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది. ఎంటీ ఫ్లైఓవర్ నిర్మాణంలో ఉంది. సగం పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన సగం పూర్తి చేయాల్సి ఉంది. దేవస్థానం బస్టాప్ నిర్మాణం చేయాలి. గండి చెరువు సుందరీకరణ, తెప్పోత్సవ కార్యక్రమ పనులు, నిత్యాన్నదాన సత్ర నిర్మాణం, కొండపైన పార్కింగ్ పనులు పెండింగ్ లో ఉన్నాయి. వీటితో పాటు గతంలో భూసేకరణ చేసిన వాటికి 60 కోట్లు నష్టపరిహారం చెల్లింపు చేయాల్సి ఉంది. వీటన్నిటికీ 260 కోట్ల రూపాయలు ఇస్తే సరిపోతుందని వైటీడీఏ అధికారులు రేవంత్ దృష్టికి తీసుకుపోయారు. రేవంత్ మాత్రం పెదవి విప్పలేదు. అనాసక్తితో అసూయతో ప్రభుత్వం దగ్గర నిధులు లేవని తెగేసి చెప్పారట. రేవంత్ సర్కార్ యాదాద్రిపై సీతకన్ను చూపిస్తున్నది. యాదాద్రి ఆలయ అభివృద్ధి కాంగ్రెస్ కు ఇష్టం లేదని స్పష్టంగా అర్థమవుతుందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం గారు యాదగిరిగుట్టకు తన తొలి బర్త్డే సెలబ్రేషన్ కోసం వచ్చినట్టే ఉంది, కానీ యాదగిరిగుట్ట అభివృద్ధి పనులకు ఏదో శ్రీకారం చుట్టడానికి వస్తాడని గంపడ ఆశతో ఉన్న యాదగిరిగుట్ట పరిసర ప్రాంత ప్రజలకు నిరాశ కల్పించిండు. గతంలో ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో వాటిని అభివృద్ధి చేస్తా అని ఒక పేపర్లో మాత్రం చెప్పిండు, కానీ దానికి సంబంధించిన నిధులు మాత్రం కేటాయించలేదు. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎన్నికైన తర్వాత 2 సార్లు యాదగిరిగుట్టకు వస్తే కేవలం ఆయన యొక్క ఆర్భాటం కోసమే ఇక్కడికి వచ్చాడే తప్ప యాదగిరిగుట్టకు ₹1 కూడా ఇవ్వలేదనేటువంటి బాధాకరం ఇవాళ స్థానికులకు ఉన్నది. అంతేకాదు మరి యాదాద్రి అని మరి కేసీఆర్ గారు నామకరణం చేస్తే దానిని ఈరోజు మరి యాదగిరిగుట్టగా మార్చాలని మరి ఆయన ఎంతో దాని కేసీఆర్ గారు చేసినటువంటి ఆనవాళ్ళు లేకుండా కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని కానరాకుండా దాని ఏదో మరి దాని మీద ముసుగప్పడం కోసం ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వాళ్ళ యాదగిరిగుట్టకు వచ్చి ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో కాకుండా ఒక సామాన్య భక్తుల్లాగా వచ్చి దర్శనం చేసుకుని పోవడం అనేది చాలా యాదగిరిగుట్టలో భక్తులకు ఇక్కడ నుండి పరిసర ప్రాంత ప్రజలు చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నారు.
ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఆయన ఒక్కసారి కాదు దాదాపు 18 సార్లు ఈ రోజున యాదగిరిగుట్ట దర్శనం చేసుకొని ప్రతి అణువు కలియ తిరుగుతూ అందరినీ ఇక్కడ ఉన్నటువంటి భక్తులను చుట్టుపక్కల ప్రజలను అందరినీ పిలిచి ఎట్లా చేస్తే యాదాద్రి డెవలప్ అవుతుంది, ఎట్లా చేయాలనేది అందరి సలహాలు సూచనలు ఆగమశాస్త్ర ప్రకారం తీసుకోవడం వల్ల ఈ రోజున యాదాద్రి అద్భుతంగా తీర్చిదిద్దడం అయింది. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటేలా నిర్మాణమైన యాదాద్రి గొప్పతనాన్ని మరింత చాటాల్సిన బాధ్యత ఉంది. ఈ బాధ్యతను ప్రభుత్వం తీసుకుని యాదాద్రికి అధిక నిధులు కేటాయించి సర్వాంగ సుందరంగా లక్ష్మీ నారసింహ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని భక్తులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ